మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎందుకు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రాజు ఒక్కడే కానీ సైన్యం చాలా పెద్దది. ఐబొమ్మ రవి ఒక్కడే కానీ తన వెనుక ఉన్నటువంటి సైన్యం బాహుబలి సినిమాలో. రైట్, కామెంట్స్ వస్తున్నాయి, నేను కామెంట్స్ మళ్ళీ చదువుతాను. ఐ విల్ రిపీట్ అగైన్. సో మోహితి యూనస్ కామెంట్ చేశారు, నేను 100% రవి బాయ్ నీ టాలెంట్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. తర్వాత మొహమ్మద్ సోహిల్ ఆయన అన్న, ఇఫ్ ఐబొమ్మ ఈజ్ సీకింగ్ అవర్ డాటా దెన్ దే హ్యావ్ టు బి పనిష్డ్. సో ఐబొమ్మ ఈజ్ సీకింగ్ అవర్ డాటా దెన్ దే హ్యావ్ టు, అంటే ఐబొమ్మని పనిష్ చేయాల్సిందని రకంగా ఆయన కామెంట్ చేశారు. తర్వాత గౌర్జీ మహేష్ ఏమన్నా అంటే హీరోకి అన్ని కోట్లు ఎందుకు రెమ్యునరేషన్ అని ఒక కామెంట్. తర్వాత మొహమ్మద్ అబ్దుల్ సోహిల్, ఇట్స్ నాట్ అబౌట్ పైరసీ, పైరసీ గురించి కాదు, ఆయనని బెట్టింగ్ యాప్ విషయంలో అరెస్ట్ చేశారంటే ఇంకో కామెంట్ వచ్చింది. తర్వాత ఎర్రా నవీన్ కే, అందరూ దొంగలే అనేటువంటి మాటని నవీన్ చెప్తున్నాడు. సో మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న దాంట్లో 96% ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో మీరు రవికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐబొమ్మ రవి వెనక ఒక పెద్ద సైన్యమే ఉంది. ఆయన వెనకాల పెద్ద పెద్ద టెక్ కంపెనీల సర్వర్లను సైతం హ్యాక్ చేయగల సామర్థ్యమైన టెక్కీలు ఉన్నారు. సో ఒక 20 మంది పెద్ద టీం కూడా ఉంది ఆయన వెనకాల చెప్తున్నారు. సో పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు రవని కూడా తెలుస్తోంది. సో ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు మూతపడ్డాయా, ఇంకా నడుస్తున్నాయి ఏంటి, అసలు ఏం అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఇంకా పైరసీ మూవీలు కనిపిస్తూనే ఉన్నాయి. రైట్ మనోజ్, ఏదైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రాథమిక విచారణని సేకరించడం జరిగింది. కంప్లీట్గా అతని దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు కూడా రాబట్టలేకపోయారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అతను ఎలాంటి విషయాలకు సహకరించట్లేదని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలు అండ్ ఆయన లైఫ్లో ఫేస్ చేసిన విషయాలు అండ్ స్టడీ నుంచి ఇప్పుడు ఈ పైరసీ భూతం వరకు ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ చెప్పాడు. కానీ ఈ డాటా ఎక్కడుంది, మీ సర్వర్ ఆఫీస్ ఎక్కడుంది, మీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దాంట్లో, అండ్ ఏ సర్వర్లు ఉపయోగిస్తున్నారు, ఎన్ని ఇంకా మిర్రర్ సైట్లు ఉన్నాయి, ఇలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటివరకు అయితే ఇమ్మడి రవి అయితే బయటపెట్టడం లేదు. ఆ విషయాల గురించి అయితే చాలా గోప్యంగా ఉంచినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఐబొమ్మని క్లోజ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఐబొమ్మ రవిని ఇమ్మడి రవిని అరెస్ట్ చేశాక ఇక ఐబొమ్మని క్లోజ్ చేసామంటూ కూడా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినీ ప్రముఖులతో మాట్లాడిన తర్వాత ఐబొమ్మ 1 అనే పేరుతో కొత్తగా వెబ్సైట్ రావడం, దాన్ని SBI ఇన్సూరెన్స్ అనే పేరుతోటి దాంట్లో ఆ మూవీ లింక్ని పే చేస్తే చాలా ఫ్రీగా మూవీస్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి. దాని తర్వాత నుంచి ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా కంటిన్యూస్గా వెబ్సైట్లలో చాలా సదాహాగా ప్లే అవుతూనే వస్తూ ఉన్నాయి. అంటే దీని వెనుక ఇంకా బ్యాక్గ్రౌండ్ టీం ఎంతో రన్ అవుతుంది కాబట్టి ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా భయపడకుండా చెల్లించకుండా అంతే ధైర్యంగా ఉన్నాడు. బయట నుంచి కొంతమంది లాయర్లు అయితే మేము స్వతహాగా వచ్చి మేము రవి తరపున మేము వాదిస్తాం, బెయిల్ తీసుకొస్తామన్నా కూడా రవి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయలేదు, వారితో మాట్లాడలేదు, వారి డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేయలేదు. ఎందుకంటే రవికి ఏదో గట్టి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాయర్స్ వచ్చి మాట్లాడుతున్నా కూడా వారికి మాట్లాడడం లేదు, సంతకం పెట్టలేదంటే ఎవరో ఉన్నారు ఇతని వెనక, ఎవరో విడిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ధైర్యంతోనే రవి అయితే లోపల చాలా కూల్గా ఉండడం జరిగింది. పోలీసులు ఎంత విచారించినా, ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా చాలా కూల్గా నిశ్శబ్దంగా సైలెంట్గా ఆయన వ్యక్తిగత విషయాలు చెప్పుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు కేవలం అతను MBA చదివి అక్కడి నుంచి ఉద్యోగం కోసం ముంబై వెళ్ళి అక్కడ తర్వాత కోర్సులు చేసుకొని ఒక్కోసారి అర్ధాకలతో పడుకున్నాను, ఉద్యోగాలు లేక పైసలు లేక అర్ధాకలతో పడుకున్నాను, ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాక భార్యతో విడాకులు తీసుకున్నాను, ఇవన్నిటికి కూడా కారణం ఈ డబ్బు లేకపోవడమే అనే నేపథ్యంలోనే నేను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ డబ్బులు కానిచ్చాను. ఆ బెట్టింగ్ యాప్లు వచ్చిన డబ్బుతోటి ఏదైతే తమిళ్ రాకర్స్ అండ్ మూవీ రూల్స్ ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ నుంచి కొన్ని మూవీస్ నేను కొన్నాను. అప్పుడు అంటే ఇనిషియల్ స్టేజ్లో నా దగ్గర అంత పైరసీ చేసేంత టెక్నాలజీ లేదు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చిన డబ్బులతోటి ఆ తమిళ్ రాకర్స్ వెబ్సైట్ నుంచి కొన్ని మూవీస్ కొని నా దాంట్లో అప్లోడ్ చేస్తానంటూ కూడా పోలీసులకు అతను రవి వెల్లడించడం జరిగింది. దాని తర్వాత నుంచి తనే స్వతహాగా వెబ్సైట్లను హ్యాక్ చేస్తూ
హ్యాక్ చేస్తూ వారి ఏదైతే శాటిలైట్ ఛానల్స్లో శాటిలైట్ యూవీ ట్రాన్స్ఫర్ అవుతుంటుందో అందులోంచి మూవీ కాపీ చేసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది. అండ్ దీని తర్వాత నుంచి అతని నెట్వర్క్ పెంచుకుంటూ పోయి మొబైల్స్ లో రికార్డ్ ఐబొమ్మ రవి ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ పర్సన్, తన వెనుక ఒక పెద్ద టీం కూడా ఉంది. ఆయన ఒక స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ క్రిమినల్ ఇప్పుడు. ఎందుకంటే ఆయన సిటిజన్షిప్ ఇక్కడ లేదు, ఆయన వెబ్సైట్స్ మొత్తం కూడా యూకే నుంచి ఆపరేట్ అవుతున్నాయి, కరేబియన్ దీవుల్లో ఆయన ఒక ఆఫీస్ ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్. సో సిటిజన్షిప్ లేకపోవడం కూడా పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఇండియన్ చట్టాల ప్రకారంగా తనని శిక్షని విధించడము, తనని శిక్షించడము, లేకుంటే తను అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా సాధ్యపడదు అనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జోరందుకుంది. ఈజ్ దట్ ట్రూ? లీగల్గా ఏం తెలుస్తోంది? ఆయన ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకున్నాడు కాబట్టి ఇక్కడ అంత కఠినంగా ఆయనపై వ్యవహరించలేకపోవచ్చా? ఎస్ మనోజ్, ఏదైతే తను విదేశాలకు వెళ్ళినప్పుడు అయితే అతని ఐడెంటిటీ మార్చుకోవడం జరిగింది. వేరే పేరుతోటి ఒక కొత్త ఐడెంటిటీ, పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ సంబంధించిన అక్కడ స్వతహా అక్కడ దేశం సంబంధించిన కొత్త ఐడెంటిటీ, కొత్త పేరుతో అతనైతే అక్కడ జీవిస్తూ ఉన్నాడు. సో తను ఇక్కడ అరెస్ట్ చేసిన, ఇక్కడ ఈ ఐడెంటిటీతో అరెస్ట్ చేసిన ఆ కేసుకి ఈయనకి ఇక్కడ లింక్ అవ్వట్లేదు. ఎందుకంటే వేరే దేశం వెళ్ళినప్పుడు ఆయన ఇంకో కొత్త పేరు, ఫేస్ ఒకటే ఉంది కానీ పేర్లు వేరు, ఐడెంటిటీ వేరు ఉంది. సో అక్కడ దేశం కూడా మన పోలీసులకు సహకరించడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇమ్మడి రవి గురించి చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఉన్న పర్సన్ వేరే పర్సన్గా ఉండడం జరిగింది. ఐడెంటిటీ కంప్లీట్గా మార్చుకోవడం జరిగింది. ఫ్రాన్స్ కానీ కరేబియన్ ఐలాండ్స్లో కానీ ఒక ఆఫీస్ పెట్టుకొని 20 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక సినిమాలో చూసినట్టుగా తెలుస్తుంది, గోలిమార్ సినిమాలో చూసినట్టు విలన్స్ ఇక్కడ ఒక పేరుతో ఉంటారు, ఫారెన్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త పాస్పోర్ట్తో అక్కడ జీవిస్తూ ఉంటారు. సో పోలీసులకి ఒక పెద్ద సవాల్గా మారుతూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఏర్పడింది. ఇక్కడ ఒక సిటిజన్తో ఉన్నాడు, ఇండియన్ సిటిజన్. అంటే ఇక్కడ ఇమ్మడి రవితో ఉన్న ఈయనను పోలీసులు అరెస్ట్ చేయాలన్నా ఇక్కడ బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసులే ఉంటాయి. ఒకవేళ పైరసీ భూతాన్ని ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇది అంతా కూడా ఈయనతోనే సూత్రధాడు అని ప్రూవ్ చేయాలనుకుంటే సో ఫారెన్ దేశంలో ఏదైతే ఆ దేశాలలో ఏదైతే ఐడితో ఉన్నాడో అక్కడ ఐడితో పట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇమ్మడి రవి కాదు, వేరే పర్సన్ ఉన్నాడు కాబట్టి. సో రెండు విభిన్న వర్గాలుగా ఉన్నాయి. సో కంప్లీట్గా పోలీసులు కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఇచ్చే అవకాశం లేదు. కేవలం ఇక్కడ లావాదేవీలు మాత్రమే బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలంటూ, రవి చేసిన లావాదేవీలు మాకు ఇవ్వాలంటూ కూడా పోలీసులకు ఒక లేఖ రాయడం జరిగింది పోలీసులు. సో ఫ్రాన్స్లో ఉన్న అతను ఆఫీస్ కానీ ఇల్లు కానీ సో డిఫరెంట్గా ఉంది. కరేబియన్ ఐలాండ్స్లో అతను ఇంకో ఐడెంటిటీతో ఉన్నాడు. సో కంప్లీట్గా 3-4 ఐడెంటిటీతో ఇమ్మడి రవి అయితే సర్వైవ్ అయ్యాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం అరెస్ట్ అయిపోయాడు. ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్స్ ని క్లోజ్ చేశాము, ఇవన్నీ పోలీసులు చెప్తున్న మాటలు. కానీ రీసెంట్ గా మొన్న విడుదలైనటువంటి సినిమాలు కూడా ఇంకా ఆ వెబ్సైట్లు అవైలబుల్ గా ఉన్నాయంట. చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేశారు కానీ ఏ మాత్రం ఆ సేవలు ఐబొమ్మకి సంబంధించి ఆ సినిమాలు అయితే ఆగడం లేదు. సో బ్యాక్ ఎండ్ టీమ్ ఇంకా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ని బ్యాన్ చేయించడంలో పోలీసులు విఫలమైనట్టేనా? ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కరేబియన్ అక్కడికి వెళ్ళి దీవుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ తీసుకురాలేరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. సో ఇవన్నీ ఛాలెంజ్ చేసి ఛేదించాలంటే ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. సో వాళ్ళు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసేంత మాత్రాన ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం తప్ప అంతకుమించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ పైరసీ సినిమాలు ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అటు పబ్లిక్, సినిమా ఇండస్ట్రీ అండ్ పోలీస్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇమ్మడి రవిని పట్టుకున్నాక సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కొద్ది రోజుల్లోనే 2 రోజుల విచారణ కూడా పూర్తి కాలేదు. ఐబొమ్మ 1 అని మరో వెబ్సైట్ వచ్చింది. పోలీసులు మళ్ళీ మేము దాన్ని బ్లాక్ చేసామంటూ చెప్తా ఉన్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది వెబ్సైట్ అనుకున్న నేపథ్యంలో మరొక వెబ్సైట్ పుట్టుకొస్తూ ఉంది. దాన్ని బ్లాక్ చేస్తే ఇంకోటి వస్తూ ఉంది. సో పోలీసులు అలర్ట్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా అనే దానిపై కొంచెం ఇంకా ప్రజలకే వదిలేయాలి ఆ ఉద్దేశాన్ని. ఎందుకంటే కేవలం ఒక పర్సన్ని లోపలేశారు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంకా రన్ అవుతూనే ఉంది. దీని వెనక పెద్ద దిగ్గజ హస్తాల నేత ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఒక్కడే ఇంత స్థాపించలేడు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ నుండి ఒక అంత పెద్ద వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఎవరో ఇతన్ని చేరదీసి ఇతనికి ఉన్న నాలెడ్జ్ని వాడుకొని ఆ వెబ్సైట్ని బిల్డ్ చేసుకొని ఇంత పెద్ద టెక్ భూతాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క రవిని అరెస్ట్ చేస్తే ఈ భూతం ఆగేటట్లేదు. ఐబొమ్మ కానీ, మూవీ రూల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక ఐబొమ్మ రవే బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బుతో మూవీ రూల్స్, తమిళ రాకర్స్ దగ్గర సినిమాలు కొనుక్కొని ఇందులో పే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అంటే దీని వెనకాల మూవీ రూల్స్ కానీ, తమిళ రాకర్స్ ఇవన్నీ కూడా పెద్ద సైట్స్ ఉన్నాయి. సో వాటిని కనుక క్లోజ్ చేయగలిగితే ఈ ఇమ్మడి రవి అండ్ ఈ ఐబొమ్మను కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నిసార్లు ఐబొమ్మ వెనకాల ఉన్న మనుషుల్ని పట్టుకున్నా, మిగతావారిని పట్టుకున్నా ఈ తమిళ రాకర్స్ మూవీ రూల్స్ని క్లోజ్ చేయకపోతే ఈ పరిస్థితి